మిరాయి సినిమాలో ఉన్న సంపాతి పక్షి ఎవరో మీకు తెలుసా? పూర్వం రెండు పెద్ద పెద్ద కొండంత ఆకారంలో ఉన్న పక్షులు నిశాకారుడు అనే ముని ఆశ్రమంలో బ్రతుకుతూ ఉండేవి. ఆ రెండు పక్షులు అన్నాతమ్ములు. నిశాకారుడు ఇంద్రుడు పిలిచాడు అని ఇంద్రలోకానికి వెళతాడు. ఆ రోజు ఈ రెండు పక్షులకి ఏ పని తోచక ఒక ఆట ఆడుకుందామా అని తమ్ముడు పక్షి ఇలా అంటాడు: ఆ సూర్యుడు అస్తమించే లోపు మన ఇద్దరిలో ఎవరు అయితే మొదటిగా సూర్యుడిని తాకుతారో వాళ్ళే మన ఇద్దరిలో బలవంతులు అని పోటీ పెట్టుకుంటారు. సరి వేగంగా సూర్యుడి వైపు వేగంగా ఎగురుతూ ఎగురుతూ వెళుతూ ఉంటాయి. అలా భూలోకాన్ని కూడా దాటేస్తాయి, గ్రహాలు కూడా దాటేస్తాయి. చివరికి సూర్యుడి దరిదాపుల్లోకి చేరుకుంటాయి. సూర్యుడి నుండి వచ్చే వేడికి తమ్ముడు తట్టుకోలేక ఆ వేడికి పక్షి రెక్కలు కాలిపోతూ ఉంటాయి. ఆ వేడిని తట్టుకోలేక స్పృహ తప్పిపోతూ పడిపోతూ ఉంటాడు. అన్న పక్షి సరి వేగంగా వచ్చి తన తమ్ముడిని పట్టుకొని తన రెక్కలతో సూర్యుడి నుండి వచ్చే అగ్ని జ్వాలలకి అడ్డుపడతాడు. తన తమ్ముడిని అయితే కాపాడుకున్నాడు, కానీ ఇతని రెక్కలు మాత్రం పూర్తిగా కాలిపోయాయి. తమ్ముడిని పట్టుకుని భూలోకంలో ఉన్న ఒక అడవిలో వదిలిపెట్టి అన్న తన కొన ఊపిరితో నిశాకారుడి ఆశ్రమంలోకి వస్తాడు. ఈ రెండు పక్షులు ఎవరో కాదు, తమ్ముడి పేరు జటాయువు, అన్న పేరు సంపాతి. రెక్కలు కాలిపోయిన సంపాతిని చూసి నిశాకారుడు ఎంతో బాధపడుతూ ఏడుస్తూ, నేను లేని సమయంలో ఎంత పెద్ద తప్పు చేశారురా మీరు అని కురింగిపోతాడు. బాధపడకు సంపాతి, శ్రీ మహావిష్ణువు భూలోకంలో పుట్టబోతున్నాడు. ఆ మహావిష్ణువుకి సహాయం చేయడానికి మీరు ఈ భూమి మీద జన్మించారు. ఇప్పటి నుండి 4000 సంవత్సరాల తరువాత విష్ణువు రామ అవతారం ఎత్తుతాడు. అప్పుడు ఆయన భార్యని రావణాసురుడు అనే రాక్షసుడు అపహరించి ఆమెను లంకలో బంధిస్తాడు. అప్పుడు ఆమెను వెతుకుతూ రాముడు మరియు వానరులు వస్తారు. అప్పుడు వాళ్ళకి నువ్వు సహాయం చెయ్యి, వెంటనే నీకు రెక్కలు వస్తాయి అని సంపాతికి చెబుతాడు. సంపాతి నొప్పి భరిస్తూ సముద్రం దగ్గర ఉన్న ఒక గృహ లోపలికి వెళ్లిపోతాడు. అలా ఆ నొప్పితోనే 4000 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటాడు. వానరులు అందరూ సీతాదేవిని వెతుకుతూ దక్షిణ దిక్కున వెళుతూ ఉంటారు, కానీ వారికి సీతమ్మ జాడ కనిపించదు. అందుకని ఈ వానరులు అందరూ బాధపడుతూ, మా వల్ల ఇక ఉపయోగం ఏముంది, మనం అందరం చనిపోదాం అని నిర్ణయించుకొని సముద్రం ప్రక్కనే ఉన్న ఒక గృహ లోపలికి వెళతారు. రెక్కలు లేని సంపాతి అక్కడనే నిద్రపోతూ ఉంటుంది. వీళ్ళను చూసి వీళ్ళ మాటలు విని, సరే మీరు అందరూ చనిపోండి, మీరు చనిపోగానే మిమ్మల్ని నేను తింటాను అని చెబుతుంది. ఇది విన్న అంగదుడు నవ్వుతూ, జటాయువు ఏమో రాముడికి సహాయం చేసి చనిపోయింది, ఈ పక్షి ఏమో రాముడికి సహాయం చేసే మనల్ని తిందాం అని ఉందా అని అంటాడు. సంపాతి ఇది విని, నా తమ్ముడు జటాయువు చనిపోయాడా, ఇది ఎలా సాధ్యం అని బాధతో అడుగుతుంది. అప్పుడు వానరులు అందరూ రాముడి కథ మొత్తం చెబుతారు. అది విని సంపాతి ఎంతో బాధపడతాడు. దయచేసి నన్ను సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్ళగలరా అని అనగా వానరులు అందరూ సంపాతిని మోసుకొని వెళతారు. సంపాతి లేచి జటాయువు తర్పణాలు వదులుతోంది. ఆ తరువాత ఇదిగో ఈ సముద్రం దాటాక లంక వస్తుంది. ఆ లంకలోనే రావణుడు ఉన్నాడు, ఆ లంకలోనే సీతమ్మ కూడా ఉంది. అలా చెప్పిన వెంటనే సంపాతి ఒంటి నుండి దివ్యమైన వెలుగు వచ్చి సంపాతికి 2 రెక్కలు వచ్చి అమరుడిలాగా మారిపోతాడు. అలా అప్పటి నుండి రామనామం జపిస్తూ ఇప్పటికీ కూడా భూమి మీదనే ఉంది అని అంటారు. మీలో ఎంతమంది మిరాయి సినిమాలో ఈ పక్షిని చూశారో కామెంట్ చేయండి. అందరూ చెప్పండి జై శ్రీరామ్.